హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించే వీడియో ఏంటంటే బెండకాయ టొమాటో కర్రీ అండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు 300 గ్రామ్స్, టొమాటో ఒక 4 or 5, ఆనియన్స్, ఇంకా జింజర్ గార్లిక్, కొద్దిగా కర్రీ లీవ్స్ అండి. చూడండి, ఈ వీడియోలో కట్ చేసుకున్న విధంగానే కట్ చేసుకోవచ్చు. ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే బెండకాయలు అనేది బాగా ఫ్రై అవుతాయండి. సో బెండకాయలకి గమ్ అనేది ఉండకుండా నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు ఇలా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయండి. సో ఇలా కట్ చేసుకుంటే బెటర్. మరియు జింజర్ గార్లిక్ని కొంచెం ఇలా అల్లం వెల్లుల్లిని కొద్దిగా ఇలా దంచుకుంటే బెటర్. నేనైతే ఇలాగే చేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ కావాలండి. హీట్ అయ్యాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో కొద్దిగా ఆవాలు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత కొద్దిగా వేయించుకోవాలండి. ఆ తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌనిష్ కలర్ అనేది రావాలి. సో ఇలా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ అనేది వస్తుంది. ఆనియన్స్ అనేవి ఫ్రై కాకపోతే మాత్రం పచ్చి పచ్చిగా అలానే ఉండిపోతాయి. చూడండి, ఒక 2-3 మినిట్స్ తర్వాత ఎలా ఫ్రై అయిపోయాయో. ఆ తర్వాత అల్లం ఇంకా వెల్లిపాయలండి. ఇవి కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, చిటికెడంతా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత బెండకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. అంటే మనం ఫస్ట్ సాల్ట్ వేయకుండానే బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే అందులో వాటర్ అనేది బయటికి వస్తున్నాయి కాబట్టి సాల్ట్ వేసుకోవద్దండి. ఫస్ట్ ఒక 4-5 మినిట్స్ తర్వాత ఇలాగే కలుపుతూ ఉండాలండి. మూత మాత్రం అసలే పెట్టొద్దు, ఎందుకంటే వాటర్ అనేది రాకుండానే మనం ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడు బెండకాయలో ఉన్న తేమంతా వెళ్ళిపోతుంది. చూడండి ఎలా ఫ్రై అయిపోయాయో. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవచ్చండి. మనకు తగినంత సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో టొమాటోలు అనేవి వేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో బెండకాయలు అనేవి. కొంచెం కూడా గమ్ అనేది లేదండి. మళ్ళీ బౌల్ కూడా ఏమాత్రం మాడిపోలేదు. చూడండి. ఆ తర్వాత ఇవి ఫ్రై అయిపోయాక టొమాటో ముక్కల్ని వేసుకొని మళ్ళీ కలిపి మూత పెట్టుకోవచ్చండి. ఒక 4-5 మినిట్స్ అన్నా ఇది ఉడికించుకోవాలి. ఎందుకంటే టొమాటోస్ అనేవి 3-4 మినిట్స్లోనే ఉడికిపోతాయి. సో మూత పెట్టుకొని ఒక 4 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఎలా అయిందో కర్రీ. ఇంకా ఉడికించుకోవాలండి మనం. సో మళ్ళీ మూత పెట్టి చూడండి ఎలా అయిందో. కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో అందులో కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. హాఫ్ బాయిల్ అయ్యాకే చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ వస్తుంది. అదే ముందే మనం చిల్లీ పౌడర్ వేస్తే అది కొద్దిగా కారం కారం అలా వస్తుంది. సో ఇప్పుడు వేసుకొని ఒక 4-5 మినిట్స్ అనేది మనం ఉడికించుకోవాలండి. వాటర్ అనేది వేయకుండానే టొమాటోస్తోనే చూడండి ఇలా వస్తుంది. సో జ్యూసీగా ఉంటుంది. కొద్దిగా ఇలాగే ఉంచుకోవాలండి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి.
కొత్తిమీర అనేది టేస్ట్ కోసం, మంచి అరోమా, మంచి స్మెల్ కోసం వాడతారు కదా! సో, ఆ తర్వాత మళ్ళీ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ధనియాల పౌడర్ కూడా టేస్ట్ కోసమేనండి. మీకు ఉంటే జీరా ఇంకా మెంతులు వేయించుకున్న పౌడర్ కూడా చిటికెడు వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేనైతే వేయలేదు, కానీ వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కర్రీ అనేది వచ్చిందో. చాలా బాగుంటుందండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.